అనిల్ గారు కంగ్రాట్స్. సో డోంట్ అనిల్ చెప్పండి. గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మూర్తి గారు. సో వింటేజ్ వైబ్ని తీసుకొచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మ్యూజిక్ దగ్గర నుంచి రీక్రియేట్ చేశారు, బాగా చేశారు. ఇప్పుడు మీరు మైక్ తీసుకునే ముందు మీ ఫ్యాన్స్కి కాస్త స్పేస్ ఇచ్చి తర్వాత మీరు మాట్లాడండి. మమ్మల్ని మాట్లాడేవారు సార్ అర్థం కాలేదు చెప్పండి. అంటే ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడేది లేదు, ఎందుకంటే మీ టైటిల్ ఇచ్చారు, ఇప్పటికే వచ్చింది కాబట్టి. బయట ఉండే ఒక కామెంట్ మీ దృష్టి తీసుకొస్తున్నా. చెప్పండి సార్. ఎప్పటికీ అనిల్ రావుపూడి సినిమా టైటిల్ కింద సంక్రాంతికి వస్తున్నాం, పండగకి వస్తున్నాం అనేది మస్ట్గా ఉంటుందా? అవకాశం ఉన్న ప్రతిసారి ఉంటుంది. అవకాశం ఉంటే మాత్రం ప్రతిసారి ఉంటుంది. సంక్రాంతి వదలరు అవకాశం ఉంటే. నాగేంద్ర గారు రావట్లేదా? ఇది తీసుకోండి. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. అనిల్ రావుపూడి ద్వారా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్ము మా బాస్ మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నందుకు ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది బర్త్డే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు జనరల్గా మీరు చేసే సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంటుంది అండ్ చిరంజీవి గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఆయనకి ఎన్నో రికార్డులు ఉన్నాయి దాని మీద. మీరు ఇందాక చెప్పినట్టుగా ఘరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, వాట్ ఎవర్. ఇప్పుడు మీరు ఆ సినిమాలు అన్నిటి నుంచి దాటి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ, లేదా మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే మెగాస్టార్ అంతే. అంతే. సో ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన చేస్తున్న సపోర్టు, సో ఆయన నా కోసం సెట్లో, సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన. సో అదే నాకు కావాల్సిన ఇది. అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇదని, సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక మిగతా అన్ని మన స్క్రీన్ మీద చూద్దాం. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఫిల్మ్ అంటే ఫాస్ట్గా ఏదో ఇన్ మై సెన్స్ కరెక్ట్గా ఇంటాక్ట్గా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం చేశారు. రియల్లీ కుడ్ యూ డూ ఇట్ అండి? అంత చిరంజీవి గారి వైపు నుంచి మీకు లభించిన కోఆపరేషన్ కానీ? 7:30కి ఫస్ట్ షాట్ తీసాం ఆయనతోటి. మార్నింగ్ 7:30కి ఫస్ట్ షాట్ తీసాను నేను చిరంజీవి గారితో. ఆయన 4కి లేచి రెడీ అయ్యి 7:30కి సుష్మిత గారు అందరూ, సో మనీ ఎవ్రీబడి. ఆయన 7:30కి అంటే షార్ప్గా కెమెరామెన్ గారు, లైట్ మెన్స్ అందరూ, యూనిట్ అందరూ ఆన్ టైం అక్కడ ఉండేవాళ్ళు 7:30కి. సో ఆల్మోస్ట్ 30 days స్కెడ్యూల్ చేసాం. ఎవ్రీబడి అంత సపోర్టివ్గా ఉంది. విష్ యూ గ్రేట్ సక్సెస్. సుష్మిత గారు హలో, కంగ్రాట్స్ అండి. ఫస్ట్ టైం మీ ఫాదర్, చాలా నాళ్ళ నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లవ్ మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వరని అనుకుంటున్నాం. లేదండి, దిస్ ఇస్ మోర్ స్పెషల్. ఇంతకన్నా నేను వేరే ఇంకా సెలబ్రేషన్ ఏం కోరుకోను. దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్ సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలింగ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మీరే చూసుకుంటున్నారు. అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు? ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్, ఆయన డిసిప్లిన్, ఆయన బాడీని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి ఈ లుక్స్ అన్నీ చేయాల్సి వచ్చిందండి. అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి ఇంకా కాస్ట్యూమ్స్ తోటి. అలా ఉంది. అనిల్ గారు థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సో మచ్ అండి. సాహు గారు అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్, బెస్ట్ మేక్ ఓవర్ చేస్తున్నారు. చిరంజీవి గారిది అల్టిమేట్గా ఉంది. అంటే రౌడీ అల్లుడి తర్వాత ఆ రేంజ్లో హీఈస్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్. అలాగే ఎలాగా చేయగలరు? ఈచ్ హీరోకి మీరు అలా చేయగలుగుతున్నారు? ఏంటో అలా కుదిరేస్తున్నాయి అన్నీ. అంటే నేను బాగా చేయాలి అని మైండ్లో అనుకుంటూ ఉంటాం, బట్ అన్నీ మీరు అన్నట్టు అన్నీ కలిసి రావాలి. సో ఇందా చెప్పాను కదా, చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ, ఆయన సపోర్ట్ కానివ్వండి, అండ్ స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ని బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది. ఐ వాంట్ టు షో హిమ్ వెరీ క్లాస్. సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయనకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్
అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తీస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్, అది మనం 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని. ఇట్స్ లైక్ అన్ని కుదిరినాయి. అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావుగా మొత్తం. నేను 5% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథల్లేసి రాసేస్తావు. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. నేను చెప్పనుగా. సాహు గారు అనిల్ గారు హాయ్. అనిల్ గారు హాయ్. సార్, అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా, చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఏమండి ఒకటి చెప్పగలుగుతానండి, అనిల్ ఉండగా దిగులు దండగా. నీకు కూడా వచ్చినాయి డైలాగులు. మీకు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు. ఏది మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు అంటే నేను కొంచెం ఎక్కువ బతుకుతే దానికి కారణం ఈయనే, వేరే ఎవరు కాదు. అనిల్ గారు ఆల్ ది బెస్ట్. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు సాహు గారిని కూడా డైలాగులు చెప్పించే స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరు మా రఘు గారు, ఆయన ఇంకా కొన్ని నిన్న 2-3 చెప్పారు మన బండ్ల గణేష్ గారి స్టైల్లో. ఇది ఇంకా గ్లిమ్సే బాసు, ఆగు తొందరపడకు అని చెప్పాను నేను. ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి. భయ్య చిరంజీవి గారిని చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు. మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం. సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్గా ఉంది. ఇందులో మాస్ ఎంత, క్లాస్ ఎంత? అది స్మోకా, అది ఇంత అని చెప్పలేను. కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటున్నాను. సో ఆల్ క్లాస్ అని లేదు, మాస్ అని లేదు, ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. సార్, చిరంజీవి గారి గ్రేస్ అన్న స్వాగ్ అనేది 100% క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. మీ ఫీల్ ఏంటి సార్? ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసింది. మేము ఫస్ట్ షాటు అంటే ఇది కాదు యాక్చువల్గా, ఇంకొకటి. సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు. చేయను రివీల్ చేయను. మీ ఫీల్ చెప్పండి సార్. అదే నా ఫీల్ ఏంటంటే, నేను ఇందా చెప్పినట్టు, నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను. అంటే చిరంజీవి గారి పోస్చర్స్ చూస్తేనే, ఆయన పోస్టర్లో ఆయన ఫోజ్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన. సో ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది. నాకు ఒకసారి నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ, సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చాం కదా, ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ డే. ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటూ రావటం. సో సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది భయ్య. మన శంకర్ వరప్రసాద్ గారు ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే, ఇప్పుడు ఆయన 156 సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది? అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్. అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది, అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా, సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో కుదిరేసి. అనిల్ గారు ఇక్కడ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, సూపర్ ఫిలిమ్స్. వన్ థింగ్ నేను అడగాలని ఏంటంటే, ఒక మెగాస్టార్ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకొని చాలా ఎఫిషియెంట్గా, చాలా ఫాస్ట్గా యూ గివింగ్ ఎ క్వాలిటీ అవుట్పుట్. సో వే డూ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎఫిషియన్సీ? అంటే టీమ్ వర్క్ అండి. అండ్ ప్రొడక్షన్ నుంచి సపోర్టు, అండ్ కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారు, అండ్ క్రాఫ్ట్స్ అందరూ అనుకున్నది
క్లారిటీగా ముందు 1 వీక్ 10 డేస్ ముందు షెడ్యూల్స్ డిస్కస్ చేసుకోవటం అండ్ విత్ ఇన్ ద టైం క్వాలిటీ తగ్గకుండా ఆయన ప్రజెంట్ చేయటం సమీర్ రెడ్డి గారు. ఇట్స్ లైక్ టీమ్ వర్క్ ఎవ్రీబడి. సో అది వాళ్ళ క్రాఫ్ట్ని 100% చేయటం అయింది. గ్లిమ్స్లో ఒక బీజియం వాడారు. ఆర్ యూ ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ ఎ ఫుల్ సాంగ్ ఆల్సో? ఏదండి? గ్లిమ్స్లో ఒక సాంగ్ వాడారు కదా. దట్ ఈస్ ద బీజిఎం ఆఫ్ శంకర్ వరప్రసాద్ గారు. ఓకే, సో థీమ్ సాంగ్ వస్తుంది. అది ఇంకా దీన్ని రకరకాలుగా ఏడి బీమ్స్. సో తగడతం 2-4, తగడతం 5-6. సో దాన్ని పెట్టుకొని ఒక 6-7 వెర్షన్లు చేసి పెడతాను ఆల్రెడీ బిఫోర్ షూట్. అంటే బీమ్స్తో కంఫర్ట్ ఏంటంటే పక్కనే అన్నపూర్ణలోనే స్టూడియో, ఎప్పుడు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవటమే. సీన్స్కి ముందే బీజిఎమ్స్ ఇచ్చేస్తున్నాడు. సో నేను బీజిఎమ్స్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాను. సో మనోడు మన పక్కనే ఉండటం కూడా డైరెక్టర్కి ఎంత కంఫర్టో చూడండి. సాంగ్స్ ఆన్ టైం, షూట్కి ముందు 4 పాటలు ఇచ్చేసాడు. సో క్రెడిట్ గోస్ టు బీమ్స్. అండ్ కంఫర్టబుల్గా ఆరామ్గా చేస్తున్నాను. సార్ అనిల్ గారు సార్ అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు. బట్ ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇటు మెగాస్టార్, అటు బాలకృష్ణ గారు, మీరిద్దరితో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది. అండ్ బాలకృష్ణ గారి ఒక 50 years ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని. అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో, బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్. వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం. దట్స్ లైక్ భీమ్స్ గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పటివరకు చిరంజీవి గారు 156 ఫిలిమ్స్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో. సో మీరు చేసే ఈ సినిమా 157లో ఒరిజినల్ ట్యూన్స్, అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు, లేదు ఏమన్నా రీమిక్స్కి అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న? అది మెగా అభిమానులందరి కోరిక. లేదు అలాంటిది ఏం లేదండి, అన్ని ఒరిజినల్స్ ఆల్ ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి. అనిల్ గారు ఇక్కడ సినిమాలో అందరూ బాగున్నారు, గ్లిమ్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమాలు మీరేమన్నా చేశారా రోల్? సినిమాలో మీరేమన్నా క్యామియో రోల్? నేనా? క్యామియోనా? నాకు ఒక కోరుకుంది, ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తా సాంగ్లో. అనిల్ గారు ఇక్కడ ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకొని క్లోజ్ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్కి తీసుకెళ్లారు. సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు. 300 కోట్లు కొట్టేశారు. సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్గా వెయిటింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 2026 మరి మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% అండి. నేను ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఇచ్చాం. అండ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం, దాన్ని ఎంగేజింగ్గా చెప్పటం, దాంట్లో ఎలాంటి ఎమోషన్స్, డ్రామా పెట్టడం. అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు అది 90% మిస్ కాకుండా చూసుకుంటాను. సో బేసిక్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్గా అది. సాహు గారు లాస్ట్ 18 days ఎప్పుడు వచ్చారండి బాబు? నేను వచ్చి ఆ స్టార్టింగ్ నుంచి వచ్చా, మీరు చూడలే ఇటు. చెప్పండి. 18 days నుంచి స్ట్రైక్ జరిగింది కదా, దీనివల్ల సంక్రాంతికి రాబోయే సినిమాకి ఇబ్బంది ఉందా? షెడ్యూల్స్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదండి. అంతా ఇప్పుడు స్ట్రైక్ కూడా సుఖంగా ఎండ్ అయింది కాబట్టి వీఆర్ హ్యాపీ. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక షెడ్యూల్ ఏమైనా మిస్ అయిందని అన్నారు. షెడ్యూల్ ఈయన మొన్న అన్నాడు, నేను టెన్షన్ పడుతున్నా, ఏంటి బ్రదర్ ఎప్పుడు స్ట్రైక్ కాలవద్దు అంటే, నువ్వెందుకు టెన్షన్ బ్రదర్, November 25 వరకు స్ట్రైక్ జరిగిన అక్కడి నుంచి మొదలెట్ రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తావు, నువ్వు కంగారు పడకని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్స్.